ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుకుందాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. చూడండి ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగములో ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మనము లేఖన భాగంలో చూస్తున్నాం. యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా కన్నీళ్లు విడిచుట చూచి తిని అను. చూడండి ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు నీవు ఏ విషయాలైతే దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ ఉన్నావో, ఏ విషయాలైతే వేదన పడుతూ ఉన్నావో, ఏ విషయాలైతే ఎవరికి చెప్పుకోలేక దేవునికి చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుని నమ్ముకొని దేవుని ఆశ్రయించి ఆయన పాదాల చెంత కన్నీరు గారుస్తూ ఉన్నావో, ఆ కన్నీటికి జవాబు ఇచ్చే సమయం ఆసన్నమై ఉన్నది. ఆమేన్. చూడండి ప్రియులారా, దేవుని లేఖనం సెలవిస్తున్నది, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని. అవును ప్రియ సహోదర సహోదరి, నీ భర్త కొరకు కన్నీరు గారుస్తున్నావేమో, నీ భార్య కొరకు కన్నీరు గారుస్తున్నావేమో, నీ సంఘము కొరకు కన్నీరు గారుస్తున్నావేమో, అనేక ఆత్మల రక్షణ కొరకు కన్నీరు గారుస్తున్నావేమో, లేక నీ కుటుంబంలో పిల్లల పరిస్థితులు బాగలేక కన్నీరు గారుస్తున్నావేమో, లేక నీ కుటుంబంలో అనారోగ్యాలను బట్టి, అప్పులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటున్న దానిని బట్టి, పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు లేక, ఉద్యోగాలున్న సరైన రాబడి లేక, సరైన రాబడి ఉన్న ఆశీర్వాదము లేక, వ్యాపారము లేక, చేతి పనులు ఉద్యోగం వల్లంతా నష్టము చవి చూస్తూ ఎగ్జామ్లో అపజయాల పాలై ఏడుస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నీటిని నేను చూశాను, నీ కన్నీటిని నేను చూశాను, నీ కన్నీళ్లను నేను తృణీకరించేవాడిని కాదు, త్రోసివేసేవాడిని కాదు. నీ కన్నీళ్ళని నేను చూశాను గనక నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేయడానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నానని ఆత్మదేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముగా పంటను కోస్తాడని సెలవిచ్చిన ప్రకారముగా నువ్వు కార్చే కన్నీరు వృధా పోదండి, నువ్వు కార్చే కన్నీరు వ్యర్థము కాదండి, నువ్వు కార్చే కన్నీరు అది వృధాగా పోదు. మనుషుల ఎదుట నువ్వు కన్నీరు గారుస్తే నిందలు వస్తాయి, మనుషుల ఎదుట నువ్వు కన్నీరు గారుస్తే అవమానం కలుగుతుంది, మనుషుల ఎదుట కన్నీరు గారుస్తే హేళన చేయబడతావు, తృణీకరించబడతావు, చులకనైపోతావు. కానీ ప్రియులారా, నీవు దేవుని సన్నిధిలో కన్నీరు గార్చినట్లయితే నీ కన్నీటి బాష్ప బిందును తుడిచేవాడైనా, నీ దుఃఖం తుడిచేవాడైనా, నీకున్న సమస్య నుంచి విడుదల దయచేసేవాడైనా కనుక ఉదయ కాల సమయంలో నువ్వు కార్చిన కన్నీరు వృధా పోలేదట. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉండి వారు పెడుతున్న మొర ఆయన సన్నిధికి చేరి ఉన్నది. ఇదిగో మోషే, ఇదిగో మోషే, నా ప్రజల యొక్క కన్నీరు, నా ప్రజల యొక్క మొర నా పాద సన్నిధికి వచ్చింది, నువ్వు వెళ్ళి విడిపించు. అవును ప్రియులారా, నీకు విడుదల సమయం ఆసన్నమైంది. నీ కన్నీరు ఆయన దగ్గరికి వెళ్ళింది, నీ కన్నీరు ఆయన పాదాలు తాకింది, నీ కన్నీరు ఆయన పాదాలు ముద్దాడింది, నీ కన్నీరు ప్రభావముతో ఆయన సన్నిధికి దూసుకొని వెళ్ళి ఆయన పాద సన్నిధి నీ పరిస్థితులను గోజాడుతూ ఉండగా, నీ పరిస్థితులు వెళ్ళగక్కుతూ ఉండగా, నీ కొరకు ఆనాడు మోషేని ఎన్నుకున్నట్లుగా ఇదిగో తన దైవజనులను పంపిస్తున్నాడు, తన వాక్కును పంపిస్తున్నాడు. విడుదల సమయం ఆసన్నమైంది. నీ రక్షణను కోల్పోకు, నీ పరిశుద్ధను కోల్పోకు, నీ విశ్వాసం కోల్పోకు, నీ ఆత్మీయతను కోల్పోకు, నీ సహవాసాన్ని కోల్పోకు, నీకున్న విశ్వాసమును దిగజారిపోకుము. నమ్మకముగా ఉండము, నమ్మకముగా ప్రార్థించుము, ఇంకా బలముగా ప్రార్థించుము, ఇంకా గట్టిగా ప్రార్థించుము. నువ్వు దీవిస్తేనే తప్ప, నువ్వు ఆశీర్దిస్తేనే తప్ప నిన్ను విడిచిపెట్టేదే లేదు ప్రభువా, నిన్ను తృణీకరించేదే లేదు ప్రభువా. జీవితాంతము మరణం వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, నన్ను విడిపించినా విడిపించకపోయినా నీవే నా ఆధారమని ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు గారుస్తున్నట్లయితే ప్రియులారా, ఈ ప్రార్థన వృధా, ఈ ప్రార్థన వ్యర్థము కాదు. నీ జీవితంలో అద్భుతాలు చూసే క్షణం ఆసన్నమైనది. నీకన్నిటికీ జవాబు అతి త్వరలో దొరుకుతున్నది. అద్భుతాలు నీ జీవితంలో చూడబోతున్నావు కనుక ఈ ఉదయ కాల సమయం ముందు నీకన్నిటిని చూసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విడుదల సమీపమై ఉన్నది, తలెత్తుకుని జీవించే దినములు సమీపమై ఉన్నవి, నువ్వు వాడబడే సమయం సమీపమై ఉన్నది, జవాబు పొందుకునే సమయం ఆసన్నమై ఉన్నది. అద్భుతాలతో పాటు ఆశ్చర్యమైన కార్యాలతో పాటు ఆయన సాక్షి నిలబడే సమయం ఆసన్నమై ఉన్నది.
మంచి విస్తారమైన పంటను నువ్వు అనుభవించే సమయం ఆసన్నమయ్యున్నది. దిగులు పడకు, ధైర్యముగా ఉండు, నమ్మకముగా ఆయన సన్నిధిలో కొనసాగినట్లయితే నీ ప్రార్థనలకు జవాబు అద్భుతాలుగా నువ్వు చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు, అనేకులకు సాక్షి నిలబడతావు. అట్టి భాగ్యం తెలియక దేవుడు ఆనాడు హిజ్కియా కన్నీళ్లను తుడిచడానికి తన వాక్కును పంపినట్లుగా ఈరోజు పంపిస్తూ ఉన్నాడు. హిజ్కియాను బాగు చేసిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ బాగు చేస్తాడు, దైవాశీర్వాదాలతో నింపుతాడు. అట్టి భాగ్యం తెలియక దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. పరిశుద్ధునికి వందనాలు, స్తోత్రం. ఈ నీ మాటలు నాలో మాలో మా అందరిలో ఫలింపచేయమని తెలియక దేవుడిని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.